కారు గుర్తుకే ఓటేద్దాం, బీఆర్ఎస్నే గెలిపిద్దాం. ఈనాడులో ప్రచురితమైనటువంటి వార్త. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ తేదీ 11, రేపు 12, ఎల్లుండి 13. 13వ తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మన కోసం మనతోనే మన కేసీఆర్. ఇక కారు గుర్తుకే ఓటేద్దాం, బీఆర్ఎస్నే గెలిపిద్దాం, భారత రాష్ట్ర సమితి. ఈనాడులో మొత్తానికి యాడ్ ఆడ పైన వేసిరు కదా. ఇగో తెలంగాణ పరిస్థితి ఈ రకంగా ఉన్నది. నాడు కేసీఆర్ ఉన్న నాడు ఇగో ఇట్లా ఉన్నది. నేడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇగో ఇట్లా అయిపోయింది. కేసీఆర్ ఉన్న నాడు ఇగో ఈ రకంగా మంచిగా పచ్చగా చేన్లు, బంగారమూలే పంటలు పండినాయి. రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఇగో ఇట్లా ఎండిపోయిన చేన్లు. ఆకాశానికి తలకాయ పెట్టి చూడాలి. ఆకాశానికి తలకాయ పెట్టి చూస్తే తప్ప నీళ్లు లేనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి ఎటు పోయిండో, ఆ అందాల ముఖ్యమంత్రి అగో చూడుర్రి, తగలబెడుతురా ఇక్కడ పొలం ఎండిపోయి బీటలు బారిపోయిందో అక్కడ. ఇక్కడ తగలబెట్టుడు. గీడ రైతేమో ఆకాశానికి కళ్ళు వేసుకొని చూడాలి. వర్షం పడితే మరి నా పంట సాగు అవుతుంది, నా పంట జర చేతికొస్తుందనే ఆలోచన. అట్లా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు. ఇట్లా ఉన్నది. ప్రజలారా ఇది ఒక్కసారి చూడుర్రి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఇవాళ ఈ పత్రికలో ప్రకటన ఇవ్వడం జరిగింది. దీన్ని చూసైనా అర్థం చేసుకోవాలి. ఇక తొండి మాటలపైన పోరాడాలి. ఇగో దొంగ మాటలు, తొండి మాటలు, అబద్ధాలు, మోసపూరితము, ఇగో ఈ మాటలన్నీ మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మాటల మీద పోరాడాలని చెప్తుడు కేసీఆర్. తెలంగాణ బాగుపడాలి, కరెంటు చక్కగా రావాలి, ఇక పైరు పచ్చగా నవ్వాలి, ఇక సిరుల పంటలు పండాలి. ఇవన్నీ చేయాలంటే బీఆర్ఎస్కు ఓటేయాలి. బీఆర్ఎస్కు ఓటేయకపోతే పైర్లు పచ్చగా ఉండవు, కరెంటు ఉండదు, సిరుల పంటలు పండవు, ఆత్మహత్యలు ఆగాలి, రైతు రాజు కావాలి, ఇక చెరువు మత్తడి దుంకేలా, ఇక చేపలు చెర్ల ఎగరేలా, ఇక మళ్ళీ పల్లె మురిసేలా తెలంగాణ కలకలలాడాలి. ఇక మీ కష్టాలతో ఇక కలబడాలంటే మీకోసమే తలబడాలంటే ఇక కేసీఆర్ గెలిచి నిలబడాలి. మీ కష్టాలతోని కొట్లాడాలన్నా, మీతో కొట్లాడాలన్నా కేసీఆర్ మళ్ళా గెలిస్తేనే. ఇవాళ కేసీఆర్ అంటాడు మీతో కొట్లాడతాడు, మీ కళ్ళ ముందుకు వస్తాడు, మీ కంటికి కనబడతాడు. లేదంటే కేసీఆర్ నామరూపం లేకుండా పోవాల్సిందే. ఇప్పుడు ఇట్లా గెలిపించకపోతే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్కు మద్దతు ఇవ్వనట్టే, నువ్వు నోరు మూసుకొని కూర్చోమని చెప్పినట్టే. ఇక రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా చాలా ఎక్కువ ఆలోచించండి. ఎందుకంటే ఇవి మన భవిష్యత్తును తెలిపేటువంటి ఎన్నికలు. మీరు ఈ భవిష్యత్తును తెలిపేటువంటి ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా మాట్లాడడానికి ముందుంటాడు అనేది కొంచెం ఆలోచించాలి. బుర్ర తక్కువ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పరిపాలన చేస్తుర్రు. వాళ్ళ విషయాలు ఎట్లా ఉంటాయంటే ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే. ఇగో కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుందంటే ఏ ఎమ్మెల్యే గంగలో పోతే నాకేంది, ఏ మంత్రి వాగులో పోతే నాకేంది, నా నియోజకవర్గంలో నాకు డబ్బులు వస్తున్నాయా, నా ఆస్తి నేను దక్కించుకున్నానా లేదా, ఇగో ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో పదవుల వ్యవహారం ఇగో ఈ రకంగా ఉంటుంది. ప్రజల కోసం పనిచేసే పదవులు కావవి. వాళ్ళ కోసము, వాళ్ళ కుటుంబీకుల కోసము, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప ఇంకొక వేరే దానికోసం అసలే పనిచేయ ఈ పార్టీలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంటుంది. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ఏ. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే పక్కా గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ఆ మరి కాంగ్రెస్ అనేది. తొండి మాటలపై పోరాడాలి. కాళేశ్వరం కాట కలిసింది. ఇక నిండు కుండ ఇక ఇంకిపోయింది. ఇక కరువు మళ్ళీ తిరగబడ్డది. నిండు కుండలాగా ఉన్నటువంటి కాళేశ్వరం పూర్తిగా ఎండిపోయింది. ఏమన్నట్టే కాళేశ్వరం కట్టడమే పెద్ద కుంభకోణం. ఈ కాళేశ్వరం ఇక్కడ కట్టడం, కాళేశ్వరంలో భాగంగా కొన్ని ప్రాజెక్టులు కట్టారు కదా, అవి కూడా వేస్టే. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. మరి కాళేశ్వరం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఒక్కనాడున మాట్లాడిందా? ప్రజలారా ఒక్కసారి గమనించండి మీరు. ఊరి చెరువు ఎండింది, ఇక చేను చెలక బీడు పడింది, సాగుబడి పాడుబడ్డది, ఇక ఉచిత విద్యుత్ ఆగింది, కరెంటు మోటారు కాలింది, ఎరువు ఇక
వ్యవసాయమంతా పడావు పడ్డది. ఇక రైతు భరోసా రాకపోయే, రుణమాఫీ కాకపాయే, అప్పు మిత్తి మీద పడ్డది, వడ్లు కొనే దిక్కు లేదు, మద్దతు ఇచ్చే వారు లేరు, రైతు బంధుకు కూలబడ్డది. రైతు బంధు మొత్తం కూలబడిపోయింది. రైతు బంధు వేయలే. ఈ ఎన్నికల సమయంలో ఈసీ ఆపుతుందని తెలిసి కూడా రైతు బంధు వేసినటువంటి మహానీయులు, మహాత్ములు మన కాంగ్రెస్ వాళ్ళు. తెలియదా? గతంలో బీఆర్ఎస్ వస్తే ఈసీ వాళ్ళు ఆపిరని తెలుసు కదా. మరి తెలిసినప్పుడు ఇదే సమయంలో రైతు బంధు ఎట్లేస్తావు? ఎన్నికల కోడ్ రాకముందు వేయకపోయినావు. ఎన్నికల కోడ్ రాకముందు రైతులంతా పంట పొలాలు ఎండబెట్టుకొని పెట్టుబడికి పైసలు లేక ఆగమవుతుంటే కళ్ళ నిండా చూసి ఆనందించినావు. అప్పుడు వేయలేదు. వాళ్ళ ఈసీ ఎన్నికల కమిషన్ ఆపుతం తెలిసి కూడా ఎన్నికల సమయంలో, ఎన్నికల కోడ్ సమయంలో వేసినావు. ఎన్నికలను ఉద్దేశించి వేసినావు. ఇంత ఓట్లు మాకు వేస్తారో వేయరో అనే భయానికి రైతు బంద్ వేసినావు అన్నట్టు. ఇంత దొంగ వ్యవహారం, లంగా వ్యవహారం ఉన్నది మొత్తం. ఇక సాఫీగా వ్యవసాయం సాగదాయే 5 నెలల్లో తెలంగాణ ఆగమాయే. ఇదా మనం కోరుకున్న మార్పు. తిరిగి రాద్దాం సరికొత్త తీర్పు అంటూ కారు గుర్తుకే ఓటేద్దాం, బీఆర్ఎస్నే గెలిపిద్దాం. భారత రాష్ట్ర సమితి చాలా అంటే చాలా అర్థం చేసుకోవాలి, చాలా గమనించాలి. ముఖ్యంగా అసలు ఏ ప్రభుత్వము అధికారంలో ఉంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే బాగుంటుందని ముఖ్యంగా గమనించాలి మీరు. సత్తుపల్లిలో భారీ వర్షం. రాష్ట్రంలో 15 వరకు ఓ మోస్తారు వర్షాలు ఉంటాయట. రాష్ట్రంలో 15వ తారీఖు దాకా ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక బెజవాడను ముంచెత్తినటువంటి వాన మరో 5 రోజుల వర్షాలు పడే అవకాశం ఉంది. ఇకపోతే కోనలు దాటి కిలోమీటర్ మేర నడిచి ఆ పోలింగ్ కేంద్రాలకు, ఇక నగరాల పట్టణాల కన్నా ఆ గ్రామాల్లో ఎక్కువ శాతం ఓటింగ్ ఉందట. కొన్ని చోట్ల ఆ దఫా స్థానికంగానే పోలీసు ఆ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కూడా చేసినారట. ఇది ఎక్కడన్నాయా అంటే అడవులు, కొండల్లో ఉండేటువంటి ఆ గ్రామాలు ఈ సాంకేతిక కాలంలోనూ కనీస మౌలిక వసతులకు ఇక నోచుకోవడం లేదు. రాజ్యాంగం ప్రకారం అందరికీ ఉన్నట్లే ఇక్కడ ప్రజలకు హక్కులున్నా ఇక ఎన్నికలప్పుడు తప్ప నాయకులు, అధికారులు వారి వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇట్లాంటి పరిస్థితి ఇది ఎక్కడ దూరమైన వారికి ఓటు భారం కాదు. ములుగు జిల్లాలో అధికం. మొత్తానికి కొన్ని దూరంగా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నట్టున్నాయి తప్ప నాయకులు. రవాణా సౌకర్యాలు లేక ఏ అవసరం ఏర్పడినా కాలినడకనే వారికి శరణ్యమవుతోంది. అయినా పోలింగ్ రోజు ఎంతో ఓపికతో ఇక కిలోమీటర్ల నడిచి వెళ్ళి ఓటు వేస్తున్నారు. ఇట్లా ఓటు వేసినా కానీ వాళ్ళని పట్టించుకునే నాదులు లేడట. ఓట్లు మాత్రం అడుక్కుంటురు, బిచ్చం అడుక్కున్నట్టు. ఓట్లు బిచ్చం అడుక్కుంటున్నారు కానీ మరి ఓట్లు వేయించుకున్నాడు నాయకుడు, ఆ గెలిచిన నాయకుడు మరి ఆ గ్రామానికి పోయి మరి ఎవరెవరైతే ఓట్లేసిరు మరి ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు, మరి రవాణా సౌకర్యం లేదు, అవి ఏర్పాట్లు చేస్తామన్న ఆలోచన, ఇంత ఇంగిత జ్ఞానం, బుద్ధి కూడా లేనటువంటి కథలు ఉన్నాయా. ఇక ద్రోణి ప్రభావంతో వర్షాలు. జనసేనకు వంగ లక్ష్మణ్ గౌడ్ రాజీనామా చేసినారంట. జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో జోక్యం చేసుకోలేం హైకోర్టు చెప్తున్నటువంటి కథ. జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో జోక్యం చేసుకోలేం. ఇక పిటిషన్ల కొట్టివేత. రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి జారీ చేసిన నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ఇక తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో 2K రూల్ 5.2A సవాలు చేస్తూ దాఖలైనటువంటి పలు పిటిషన్లపైన జస్టిస్ కె సుజయ్ పాల్, జస్టిస్ ఎన్ తూకారాంజీలతో ఇక కూడినటువంటి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కనీస గరిష్ట వయో పరిమితితో పాటు ఇక తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదులకి అవకాశం కల్పించేలా ప్రాక్టీస్ చేస్తున్న బార్ అసోసియేషన్ సర్టిఫికేట్ సమర్పించాలన్న నిబంధన సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. ఇకపోతే ఇక రివర్స్ గేర్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రివర్స్ గేర్కి వచ్చిందట. మరి రివర్స్ గేర్ అంటే ఏంది, మరి ఎందుకు వేసింది రివర్స్ గేరు? ఇక హుస్నాబాద్లో ప్రసంగిస్తున్నటువంటి హరీష్ రావు, చిత్రంలో సతీష్ కుమార్, వినోద్ కుమార్ కూడా ఉన్నారు. పక్కపోతే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇక రివర్స్ గేర్లో వెళ్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రివర్స్ గేర్లో వెనక్కి వెళ్ళిపోతుందట. మరి పోయి సముద్రంలో పడుతుందా, నీళ్ళలో పడుతుందా
ఆ కాలువలో పడుతుందో అర్థమైతలేదు కానీ రివర్స్ గేర్లో పోతుందట కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎవరిని మభ్యపెట్టడానికి పోతుంది? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించినటువంటి బారాస కార్నర్ మీటింగ్లో శుక్రవారం ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ విఫలమైందని కూడా స్టేడియంలో 30,000 కుర్చీలు వేస్తే 3,000 మంది కూడా రాలేదన్నారు. 30,000 కుర్చీలు వేసిరట కాంగ్రెస్ పార్టీ సమావేశానికి, 3,000 మంది కూడా రాలేదట. అంత దిగజార్చిపోయింది పార్టీ క్యాడర్, అంతా దిగజారిపోయింది. అని ఉంచిపోయినట్టున్నారు మహానాయులు. ప్రజలు ఇచ్చిన హామీలు ఎగబెచ్చిరు కదా, ఎగనామం పెంచినాక ఎవడు ఏదైనా మాట ఇస్తే మాట ప్రకారం ఉంటేనే వాడికి విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. మాట తప్పిన తర్వాత, పని చేయకపోయిన తర్వాత విలువ ఇస్తారా? నోట్లు ఉంచిపోతారు. ఇక అదే పరిస్థితి జరిగినట్టున్నది. ఇక స్టేడియంలో 30,000 కుర్చీలు వేస్తే 3,000 మంది కూడా రాలేదన్నారు. ఇక అబద్ధాలు చెప్పడంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని మించిపోయారని కూడా విమర్శించారు. ఇది మాత్రం బాగుందా? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏం ఇయ్యలే, ఏం చేయలే, ఏం పీకేటువంటి కథ కనబల్లే. అట్లాంటిది రాహుల్ గాంధీ ఎక్కడి నుండో వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ 2,500 రూపాయలు సాయం చేస్తున్నాం, అకౌంట్లో వేస్తున్నామని ఎట్లా చెప్పిండు? అసలు అది బుద్ధితోని చెప్పిండా, బుద్ధి లేక చెప్పిండా? అర్థమైతలేదు. ఇది ఏ రకంగా చెప్పిండో మరి, ఎవరు చెప్పిర్రు మరి? 2,500 రూపాయలు మరి మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో వేస్తున్నామని మరి ఆ పటేల్కు ఎవరు చెప్పిండ్రో మరి రేవంత్ రెడ్డి చెప్పిండా, మరి ఇంకోరన్నా చిన్నకారే బుచ్చకారే మనిషి చెప్పిండో అర్థమైతలేదు. ఇక మహిళలకు నెలకు 2,500 చొప్పున ఎక్కడ ఎవరికైనా ఖాతాలో వచ్చాయా అని సభలో హరీష్ రావు అడగ్గా లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే 5 నెలలకు గాను 2,500 ఇచ్చిన తర్వాతే మాట్లాడాలని కూడా మహిళలు డిమాండ్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయన్నారు. ప్రభుత్వం కరెంటు సరఫరా చేయలేకపోతుందని కూడా విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునేటువంటి మహిళలకు ఇచ్చే కిట్ ప్రస్తుతం బంద్ అయ్యింది అన్నారు. మహిళలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళలు చికిత్స చేయించుకుంటున్నారు కదా, ఏది డెలివరీ కేసులు. అయితే దానికి కేసీఆర్ కిట్ పెట్టినగా, కేసీఆర్ కిట్ అని గవి కూడా బంద్ చేయించింది ఈ మహాత్ముడు. ఈ దొర ఇలా ఆ రేవంత్ రెడ్డి ఆ కిట్లను కూడా బంద్ చేయించిండు. ఎంతోమంది పేద కుటుంబీకులు ఇలా కేసీఆర్ కిట్ను ఉద్దేశించి కూడా చాలామంది ప్రభుత్వ హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టిండు. చాలా ఇక అనేకమైనటువంటి కేసీఆర్ పథకాలకు కూడా గుండుసున్నం పెట్టే ప్రయత్నమే. ఎన్నికలను ఉద్దేశించి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను తీయట్లేదు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటిలో సగానికి సగం తీసి పాడేయకపోతే ఇక చెప్పండి అప్పుడు. ఇక తులం బంగారం తుస్సుమంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ వరకు బోనస్ అన్నీ ఇక బోగస్ అయ్యాయి అని ఎద్దేవా చేసిండ్రు. అన్ని బోనస్, అన్నీ ఎద్దేవనే, అన్ని దొంగ మాటలు, లుచ్చా మాటలు, డూప్లికేట్ మాటలు. మోసపోయేటోళ్ళు ఉంటే 24 గంటలు మోసమే చేస్తారా? ఇక రేవంత్ రెడ్డి నోరుకైతే తాళము లేదు, తలుపు లేదు. అసలు తాను రాజకీయం చేస్తుండా మరి ఇంకేమన్నా పంచాంగాల తత్వం ఎత్తుకున్నాడు అర్థమైతలేదు. కానీ పంచాంగాలు చెప్పినా కానీ నిజాలే మాట్లాడతారు. పిట్టల ద్వారా ఏషం ఉన్నట్టున్నది. చూడురు పిట్టల ద్వారా నేను వచ్చినా అన్నట్టున్నది. ఇక అయోధ్య రామాలయానికి నెల వేతనం విరాళం ఇచ్చాం. ఇక గురుకుల జూనియర్ ఫలితాలు విడుదల. అయోధ్యలో శ్రీరాముడి గుడి భాజపా కట్టలేదని, ప్రజలందరి డబ్బుతో నిర్మాణం జరిగిందని హరీష్ రావు అన్నారు. చూసినారా, ఇది అయోధ్య రామాలయంలో ఆ రామాలయం నిర్మాణం ఏదైతే ఉందో అది బీజేపీ వాళ్ళ డబ్బులు పెట్టుకొని కట్టింది కాదు. ప్రజల దగ్గర పైసలన్నీ జమ చేసి అయోధ్య నిర్మించారు. ఇంకా దాదాపు డబ్బులు కూడా మిగిలినాయంట. ట్రస్ట్ ద్వారా నిర్మిస్తే తాను మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో పాటు అనేక మంది ఇక నెల వేతనాన్ని విరాళం అందించామన్నారు. ఇక దేశంలో ఎవరు కట్టని విధంగా ₹1,000 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిర్మాణాన్ని కేసీఆర్ చేయించారన్నారు. కేసీఆర్ చేయించారా ఇక చేయించారా నేది గుర్తుంచుకోవాలన్నారు. కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన భాజపా రైతుల సంయుక్త సంఘాల దళితులు బీసీల రుణాల గురించి పట్టించుకోలేదని కూడా నిర్వహించారు. ఇక వికాసం కావాలంటే భారాసకు ఓటేయాలన్నారు. కరీంనగర్ భారాస అభ్యర్థి బి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక గురుకుల జూనియర్ ఫలితాల విడుదల. గురుకుల యొక్క జూనియర్ ఫలితాల విడుదలనంట.
ఇక తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 35 కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్టు సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఫలితాలను మొత్తానికి తెలిపినట వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఇక మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. మోడల్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆల్రెడీ ఆహ్వానం ప్రారంభమైపోయినాయంట. ఎవరైనా పోయేది ఉంటే ఇక చేసుకోవాలి. ప్రజా రాజధాని ప్రాణం తీసిన ప్రజా ద్రోహి జగన్. జగన్ పెద్ద ద్రోహి అంట. వైకాపా అధినేత వికృత క్రీడ జగన్ మీద అమరావతి. అయ్యో జగన్ చేతిలో ఏదో కర్ర పెట్టిర్రే, సఫాయి కర్రన ఏంది ఇది? కర్ర పెట్టిరు పాపం జగన్ చేతుల. జగన్ మొత్తం సర్వనాశనం చేసిందట ఏపీని. ఇక వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, కూటమితోనే అంతా ఏకమైపోయినారు తెలంగాణ రాష్ట్రం. ఆ ఏపీలో చంద్రబాబు నాయుడు, మన జనసేన పవన్ కళ్యాణ్, ఇటు పోతే మోదీ, ముగ్గురు కలిసి మన ఏపీలో పెత్తనం చెలాయించాలనేటువంటి ఆలోచనతో పోతూ ఉన్నారు. మరి ఎవరు ముందుకు పోతారు, మరి ఎవరు దక్కించుకుంటారో చూడాలి. ఇక హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. ఎల్బీ స్టేడియంలోనా? హైదరాబాద్లో. నిన్న హైదరాబాద్లో ఉన్నట్టున్నాడు. ఇకపోతే హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో భాజపా ఎంపీ అభ్యర్థులు బూర నరసయ్య గౌడ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, మాధవిలత, కొండ విశ్వేశ్వర్ రెడ్డి వీళ్ళంతా గీడికి ఎందుకు పోయారు? వాళ్ళ ఎంపీ స్థానాల్లో ప్రచారం చేసుకున్న ఓ మోదీ సార్ వచ్చిండనా, మోదీ సార్ వచ్చినాడని మోదీ సార్ వెనకాల తిరుగుతూ ఉన్నట్టున్నారు. మొత్తం మీద మాధవిలత మాత్రం ప్రచారం బ్రహ్మాండంగా చేస్తుంది. మాధవిలత ప్రచారం మాత్రము అది ఒక రకంగా ఉన్నదా. అసలు మాధవిలత చూస్తే నాకు మాత్రం మాధవిలత అంటే చాలా ఇష్టం. మాధవిలత గారు చాలా ఇష్టం. ఆ మేడం అంటే ఇక బూర నరసయ్య గౌడ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, మాధవిలత, కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఆమె మాటలు వింటూ ఉంటే గమ్మత్ అనిపిస్తూ ఉంటుంది. మాధవిలత గారు మాట్లాడుతూ ఉంటే మాటలు గమ్మత్ అనిపిస్తూ ఉంటుంది. ఆమె నడవడిక, ఆమె స్టైలు, ఆమె ఫేస్లో ఆ రీడింగ్ కూడా వెరైటీగా ఉంటుంది. ఇక ప్రజల్ని మొత్తం మీద ఆకర్షిస్తుంది. మరి ఓటింగ్ పడే విధంగా ఉంటుందా లేదంటే ఇంకో రకంగా ఉంటుందా కానీ ఒకవేళ కొన్ని సెటిల్మెంట్స్లో ఆమెను మాత్రము ఎవరినైనా ఆమె భయపెట్టాలంటే మాత్రం తప్పకుండా ఆమెతో అవుతుంది. ఆమె ఫేస్ రీడింగ్ అట్లా ఉంటుంది, భయపెట్టే విధంగా ఉంటుంది మాధవిలతది. ఇకపోతే దేశ శత్రువుల ఓటమి ఖాయం. జూన్ 4వ తేదీన దేశం గెలుస్తోంది. భాజపా వెంట నడవాలని ప్రజలు నిర్ణయించుకున్నారట. కాంగ్రెస్కు వేసే ఓటు ఇక ఉగ్రవాదులకు ఊతంలాగా ఉంటుంది. హైదరాబాద్లో RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతిలో బారాసాకు కాంగ్రెస్ జిరాక్స్ అయిపోయిందట. నారాయణపేట హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సభలో మోదీ మొత్తానికి మాట్లాడుతుండు. దేశ శత్రువుల ఓటమి ఖాయమైపోతుంది అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక జూన్ 4వ తేదీన దేశం గెలుస్తోంది. మొత్తానికి బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని మన మోదీ సార్ చెప్తుండు. ఇక వచ్చిండు, మన అన్న వచ్చిండు, మన రేవంత్ అన్న వచ్చిండు. 3 రంగుల జెండా ఎత్తి సింగమోలే రగులుతుండు, అక్కడ కాంగ్రెసు సురుడు, బీడు భూముల వానైతాడు, ఎండిపోయిన పొలాలుంటాయి, ఎక్కడికి పోయినా తల చెప్పే దిక్కులేదా, బీడు భూముల వానైతానన్నాడు. ఎండిపోయే పొలాలు తప్ప నీళ్ళు సుక్క కనవల్లే. మరి వాన అయిందా? ఆడ కాలే కదా. మరి ఎటుబాయ బీడు భూముల వాన? 3 రంగుల జెండా ఎత్తుకొని సింగమోలే కదులుతానన్నాడు. మరి సింగం ఎక్కడ బాయే? పిల్లిలాగా మారిపోయా. మరి దీనికి ఎవరు చెప్పాలి సమాధానం? ఇక ఏమన్నంటే ఎవరన్నా ప్రశ్నించే గొంతుగా కనబడ్డా, ప్రశ్నించే గొంతుగా మాట్లాడినా వాళ్ళ మీద దాడులు చేయడం. ఇదేనా సింగం ఎత్తే ఇది సింగం ఎత్తే అవతారం? సింగం ఎత్తే అవతారం ఇది. ఒక నాయకుడు అనేవాడు పని చేస్తూ ఉంటే నాయకుడి కోసం ప్రజలు పరితపించాలి, ఆ రకంగా పనిచేయాలి. నిన్ను తిట్టినా, నిన్ను వేరే రకంగా నిన్ను నీచంగా మాట్లాడినా నీ కోసము నీ కార్యకర్తలే కావచ్చు, లేదంటే కార్యకర్తలు కూడా తప్పే, వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు నీ మీద అభిమానంతో పనిచేస్తారు. ప్రజల మనసును దోచుకోవాలి, ప్రజలు వ్యతిరేకించాలి. రేవంత్ రెడ్డిని ఎట్లా తిడుతున్నావు అని ప్రజలు వ్యతిరేకించాలి. ఆ రకంగా చేసుకో. నేను గాడిద గుట్ట
ఆ? ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారు? అబ్బా గాడిద గుడ్డిని దించిరిగో. ఇది ఎవరిదే ఆ పత్రిక? ఈనాడులోనే వచ్చింది. ఆహా. ఇక ఆ పార్టీ అడుగు పెడితే తెలంగాణ సమాజంలో ఇక చీలికలు ఏర్పడతాయట. దేశము సంస్థానాలుగా మారుతుంది. దేశ భవిష్యత్తు కోసం ఆ పార్టీని ఓడించాలి. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకుండా చూడాలి. బారాస 10 ఏళ్ల పాలనలో ఇక 10 ఏళ్ల విధ్వంసం ఏర్పడింది. 10 ఏళ్ల పాలనలో 10 ఏళ్ల విధ్వంసం ఏర్పడిందట. ఏడ మాట్లాడినాడు రేవంత్ రెడ్డి? బేగం బజార్ ఇక ఛత్రి వద్ద మాట్లాడుతున్న సీఎం రేవంత్. పక్కన హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి ఇక వలివుల్లా సమీర్, ఆయనకే ఇచ్చినట్టున్నారు టికెట్. ఇక అదానీ అంబానీలు డబ్బు పంపుతుంటే మీరు నిద్రపోతున్నారా? వారి ఇళ్లల్లో ఈడీ ఐటీ ఇక తనిఖీలు ఎందుకు చేయడం లేదు? ప్రధాని మోదీకి ఖర్గే సూటి ప్రశ్న. అదానీ అంబానీ డబ్బులు పంపుతుంటే మీరు నిద్రపోతున్నారా? మరి వాళ్ళ ఆ ఇళ్లల్లో ఎందుకు తనిఖీలు చేయట్లేదని అడుగుతుండే ఖర్గే. అది కరెక్టే కదా, మరి వాళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు కదా. ఆ సిబి, మన ఈడీ, ఆ ఐటీ, సిబిఐ ఇవన్నీ వాళ్ళే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మన కుక్క మనని కడుతుందా, మందిని కడుతుందా? అట్లా. ఇక సిద్దిపేట కార్నర్ మీటింగ్కు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న కేసీఆర్. పక్కన హరీష్ రావు. భాజపా జెండాలో పేదలకు స్థానం లేదు. ఇక చేనేతపై జీఎస్టీ విధించినటువంటి మొదటి ప్రధాని మోదీనే. ఇక విలువ కాని హామీలతో ఇక గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్. సిరిసిల్ల సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో కేసీఆర్. సిరిసిల్ల సిద్దిపేట రెండు స్థానాల్లో ప్రచారం చేసినారంట. ఇక గాడిద గుడ్డు చూడు. ఇక ప్రజల నెత్తిన భస్మాసుర హస్తమే. ఇక 100 రోజులైనాయి. 6 గ్యారెంటీలు గాల్లో కలిసినాయి. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇయ్యలే. మహిళలకు నెలకు 2500 ఇయ్యలే. ఇది గాడిద గుడ్డిలోనే ప్రవేశపెట్టినట్టున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళను విమర్శిస్తున్న కథన అయితే ఇది. వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ ఇయ్యలే. ఇక పేదింటి బిడ్డల పెళ్లికి తులం బంగారం ఇయ్యలే. 15,000 రైతు భరోసా ఇయ్యలే. వరి పంటకు 500 బోనస్ ఇయ్యలే. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు లేదు. ఇకపోతే ఇంటి స్థలం కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు లేవు. కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానన్నాడు. అవి దొంగ మాటలే. రైతు రుణమాఫీ కాలే. ఇక దేవుళ్ళ పైన ఓట్లు, మిగిలేవి తిట్లు. ఇట్లా ఉన్నాయి. 6 గ్యారెంటీలు అన్నారు. 6 ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు ఇచ్చిండ్రు. ఇది రేవంత్ రెడ్డికి రివర్స్. తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు ఇచ్చిండు. బీజేపీ వాళ్ళు ఇచ్చారు అన్నట్టు. ఈ గుడ్డును రేవంత్ రెడ్డికి సూటిగా బీజేపీ వాళ్ళు పంపించారు గాడిద గుడ్డును. ఇక దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిన వాళ్ళకు బుద్ధి చెప్దాం. దొంగ హామీలతో ప్రజలకు మోసం చేసిన వాళ్ళకు బుద్ధి చెబుదామంటే ఇచ్చిన మాట మీద నిలబడే మన మోదీని గెలిపించుకుందాం. కమలం పువ్వుకు ఓటేద్దాం. బీజేపీని గెలిపించుకుందాం. అరే నీ అమ్మాయి అడ్వర్టైజ్ అయింది రాబాయ్. మొత్తం ఎవడి పార్టీకి సంబంధించిన కథలు వాళ్ళే ఉన్నాయి. రాష్ట్ర ప్రజలారా పార్టీలు పెట్టుకొని ఊరేగటోళ్ళ పని మంచిగున్నది. ఓట్లేసి నాయకులకు జైగొట్టేటోళ్ళ పరిస్థితి దీనస్థితిగా మారిపోయింది. వాళ్ళ బతుకులు మంచిగానే ఉన్నాయి. ఓట్లేసేటోళ్ళ బతుకులే ఆగమైపోతున్నాయి. వేయించుకునేటోళ్ళు మంచిగానే ఉన్నారు. వేసిన వాళ్ళే ఆగమైపోతారు. ఇక ఇది చూద్దాం. మన వెలుగు అందాల బొమ్మ వెలుగు దినపత్రిక. అరే గాడిద గుడ్డు పట్టుకొచ్చింది. తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చింది? గాడిద గుడ్డు. అలా ఆ పేపర్లు వేసేది కదా ఈనాళ్ళ. గాడిద గుడ్డు ఏది రేవంత్ రెడ్డి గాడిద గుడ్డును పట్టుకొని ప్రచారం చేస్తుంది కదా. మోదీ సర్కార్ గాడిద గుడ్డు ఇచ్చిందని. రివర్స్లో మళ్ళీ మోదీ సర్కారు రేవంత్ రెడ్డికి గాడిద గుడ్డును చూపెట్టిండు. గాడిద గుడ్డును చూపెట్టే వరకల్లా ఓర్చుకోలే. ఈ అవమానాన్ని భరించలేక అందాల బొమ్మ ఏకంగా మోదీ ఏమిచ్చిందని ఒక గాడిది బొమ్మేసి గాడిది గుడ్డు పెట్టి ఇగో ఈ రకంగా ఇచ్చిండ్రు. ఇదే ఇవాళ రాష్ట్రంలో ఏం ప్రచారం జరుగుతుందా అంటే గాడిద గుడ్డు మీదనే ప్రచారం జరుగుతుంది. చూసినారా? అదృష్టం అంటే ఇట్లా ఉంటుంది. గాడిదను ఎవడు కూడా పిలవలే. ఏకంగా మోదీ పలుకుతుండు గాడిదని, రేవంత్ రెడ్డి పలుకుతుండు. గాడిదకి వచ్చిందా ఇవాళ మంచి రోజులు గాడిదకి వచ్చినాయి. తీసుకొచ్చి గాడిదని కూడా స్టేజ్ ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తారు. అది త్వరలోనే జరుగుతుంది కూడా. ఇక మనం అడిగిన హక్కుల సంగతి ఏమైంది? ఇక పేజీ తిప్పి చూడండి. అందాల బొమ్మ వెలుగు దినపత్రిక. ఇక 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయి. ఇక కరప్షన్ ఏటీఎం
పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసిందని మోదీ చెప్తుండు. రిజర్వేషన్లు హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా. బీజేపీ వచ్చాకే దేశం బాంబు బ్లాస్ట్లా ఆగాయి. దేశంలో మొత్తానికి బాంబు బ్లాస్ట్లు ఆగిపోయినట బీజేపీ వచ్చిన తర్వాతనే. ఇది మాత్రం నమ్మొచ్చులే. ఇక జూన్ 4న దేశం గెలుస్తుంది. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారింది. ఇక కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కదిలిస్తలేదు. ఇక నారాయణపేట హైదరాబాద్ సభలో ప్రసంగం మోదీ సారు. ఏది మన బీఆర్ఎస్ చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ను కూడా కదిలిస్తలేదట. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర ఈ ఎన్నికల తర్వాత. ఇక కుటుంబం కోసం కేసీఆర్ రాజకీయ బేరాసాలకు దిగిండు సీఎం రేవంత్ రెడ్డి. అరే రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపిండు. రేవంత్ రెడ్డి కాండ్వా వేసుకుంటాడు, బీజేపీలోకి పోతాడు అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. దానికి ఇలా రాష్ట్ర ప్రజలంతా కూడా జై కొడుతురు, అది నిజమే అంటుర్రు. మళ్ళీ పోయి రివర్స్లో కేసీఆర్ మీద మాట్లాడుతున్నాడేంది. కేసీఆర్ 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సమాజ విధ్వంసం కాదు అని కూడా, రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజమే నిట్ట నిలువున ఇక చీలిపోయేటువంటి ప్రమాదం మధ్య యుగాల నాటి పరిస్థితులు వస్తాయట. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్కు తీసుకుంటే ఆ రాష్ట్రం ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఇక పెట్టుబడులు రావడం లేదు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక అక్కడి పరిపాలనా విధానం, శాంతి భద్రతల సమస్య, బీజేపీ వ్యవహార శైలే అందుకు కారణమని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. బీజేపీకి ఇట్లా గెలిస్తేనట రాష్ట్రాన్ని కేసీఆర్ మోదీకి అప్పచెప్తాడంట. ఇది తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుందట. కుటుంబం కోసం కేసీఆర్ రాజకీయ బేరాసాలకు దిగిండని రేవంత్ రెడ్డి చెప్తాడు. ఈ రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి వెళ్తే మధ్య యుగాల నాటి పరిస్థితులే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గెలుపు కోసం స్థాయి మరిచి ఇక మోదీ ఆరోపణలు చేస్తున్నారు. గెలుపు కోసము స్థాయిని మరిచి మోదీ ఆరోపణలు చేస్తున్నారంట రేవంత్ రెడ్డి చెప్తుండు. సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నం ఇది దేశ మనుగడకే ప్రమాదం అంటూ ఇక మన రేవంత్ సార్ పలుకుతున్నటువంటి మాటలు. ఏమైనా రేవంత్ సారు నీకు చాలయ్యా రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయిపోయినావు, చాలదా ఇంకా? మీరు రాహుల్ సార్ను కూడా ప్రధాని చేయాలా నువ్వు? తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో పడేస్తాడని కాంగ్రెస్ పార్టీ ఏదో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తుంది, మంచి చేస్తుంది అనుకుని ఓట్లు వేయలే. అక్కడ నిలబెట్టినటువంటి అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళకు పడాల్సిన ఓట్లు పోయి మీకు పడ్డాయి, దక్కిపోయినరు మీరు. మాకు టెంపుల్లో డబ్బులు వస్తుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? ఇక మీ సిబిఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయి? మోదీ కామెంట్లకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కౌంటర్ వేస్తుండు. ప్రభాకర్ రావు పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇక జారీ చేసిన నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుకు రంగం సిద్ధం. ఇక రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ఆలోచనలో పోలీసులు. పోల్ ద్వారా ఇండియాకు రప్పించే అవకాశమట. ఓ ఛానల్ ఎన్డీ శ్రవణ్ కుమార్ పైన కూడా వారెంట్ జారీ చేసినారట. ఇక పోలింగ్ శాతం తగ్గుతూ పోతే నిర్బంధ ఓటు రావచ్చు. నిర్బంధ ఓటు కూడా రావచ్చు. ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి. వెలుగు ఇంటర్వ్యూలో వికాస్ రాజు మాట్లాడుతున్నాడు. మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వాడుకోకపోతే ఇక ఎట్లా? పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. లీడర్ల స్పీచ్లపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై రిపోర్ట్లు తెప్పించుకొని ఈసీకి పంపిస్తున్నామని కూడా వెల్లడి చేసినారు. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి, 2 జవాన్లకు గాయాలు, కొనసాగుతున్నటువంటి కూబింగ్. మొత్తానికి ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల నాయకులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. తప్పులు మన ఏం మాటలన్నీ బూతు పురాణాలు మాట్లాడుతున్నారు. ఈ రకంగా మాట్లాడేసరికల్లా ఓట్లు వేయాలంటే కూడా ఓటింగ్ మీద మంచి ఆలోచనలు కూడా పోయినాయట రాష్ట్ర ప్రజలకి.
అట్లా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక పోలింగ్ రోజు భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక, 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ. పోలింగ్ రోజు భారీ వర్షాలు ఉన్నాయట. ఇక పోలింగ్ ఎట్లా జరుగుతుందో మరి. కేజ్రీవాల్కు బెయిల్, 50 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల. ఎట్టకేలకు మరి కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. మరి కవితకు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎప్పుడు బెయిల్ ఇస్తారా నాయన? జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నామని కూడా వెల్లడి. ఇకపోతే సీఎం ఆఫీస్ సెక్రటేరియట్కు మళ్ళీ జూన్ 2న లొంగిపోవాలంట. ఇప్పుడు జూన్ 2వ తారీఖున మళ్ళీ కస్టడీకి లొంగిపోవాలి కేజ్రీవాల్. పాపం ఓన్లీ ఎన్నికల సమయం, ఎన్నికలను ఉద్దేశించి ఆయనకు రిలీజ్ చేస్తున్నారంట. ఇక సీఎం ఆఫీస్ సెక్రటేరియట్కు వెళ్ళకూడదని కూడా షరతులు. ఇక డిక్టేటర్షిప్ పైన పోరాటంలో నాకు మద్దతు ఇవ్వండి అంటూ కేజ్రీవాల్ మాట్లాడుతుండు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకుందామని కూడా పిలుపు. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్ షీట్. ఇక మరో 4 పేర్లు ప్రస్తావన. ఇకపోతే కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, ఈడీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు. ఇకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. కేజ్రీవాల్కు బెయిల్ ఓకే. బీజేపీ క్యాన్సర్, ఆ పార్టీతో తెలంగాణకు ప్రమాదం. ఏది బీజేపీతోని తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి చెప్తుండు. బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం అయిపోతుందట, అబద్ధాలకు అధ్యక్షుడు మోదీ అని చెప్తుండు. ఇక తెలంగాణలో ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. 1 ఢిల్లీ ఆర్, 2 తెలంగాణ ఆర్. ఇక 3వది రజాకార్. అందరికీ న్యాయం ఇదే మా ఐడియా ఆఫ్ ఇండియా. 4న దేశం గెలవబోతుంది, దేశ వ్యతిరేకులు ఓడిపోతున్నారు. ఇక లోటి వారసత్వ రాజకీయాలు, ఇదే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు. ఇక రాముణ్ణి పూజిస్తే దేశ ద్రోహమా, ఈడీ కూటమితో భద్రం. బీఆర్ఎస్ నకలు కాంగ్రెస్, ఇక కారుకు ఓటేస్తే కాంగ్రెస్కు వేసినట్టే. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ను కదల్చడం లేదని చెప్తుండ్రు. ఇక మూర్ఖ ముఖ్యమంత్రి ఎవరిది? మన రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు అయినటువంటి ముఖ్యమంత్రి. గ్యారంటీల పేరిట రేవంత్ మోసం. కాంగ్రెస్ ఇక అలవి కాని హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. దొంగ మాటలు, డొల్లా మాటలు, వడగాల్పులు ముగిసినట్టే. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు, తూర్పు ఉత్తర భారతంలో పిడుగులు. ఇక ఐఎండీ సంస్థ మొత్తానికి వెల్లడి. వారం పాటు వానలు, నేడు 9 జిల్లాలకు వర్ష సూచన. తగ్గిన ఎండలు, గరిష్టంగా ఆదిలాబాద్ జిల్లా ఇక ఆర్లీలో 42.2. ఏపీకి వెళ్లేందుకు హైదరాబాద్లోని KPHBలో బస్సుల కోసం ఇక నిరీక్షిస్తున్నటువంటి ప్రయాణికులు. ఇక చలో ఏపీ ఆఖరి రోజు. మొత్తానికి ఎన్నికల ఓట్ల సమయం ఏర్పడింది కదా, ఏపీకి పోవడానికి హైదరాబాద్ నుండి మొత్తం తరలిపోతురు. హైదరాబాద్ నుండి ఏపీ వాళ్ళంతా తరలిపోతురు. ఇక హైదరాబాద్ నుంచి తరలిన లక్షలాది ఓటర్లు ఈ నెల 13న ఎన్నికల్లో ఓట్లేసేందుకు పయనం. వరుసగా